తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కు కేంద్రం భద్రతను పెంచినట్లుగా తెలుస్తోంది. ఆయన కాన్వాయ్ లో బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించారు. ఇప్పటికే విదేశాంగ మంత్రి హోదాలో జైశంకర్ కు జెట్ కేటగిరీ భద్రత ఉంటుంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కమాండోలతో ఫుల్ సెక్యూరిటీ కల్పిస్తున్నారు. 33 మంది కమాండోల టీం ఆయనకు రక్షణగా ఉంటున్నారు. అయితే ప్రస్తుతం పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జైశంకర్ కు ఈ భద్రతతో పాటు ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా ఆయన కాన్వాయ్ కు చేర్చారు. నివాసం చుట్టూ కూడా భారీగా సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. భారత్ పాకిస్తాన్ యుద్ధం కారణంగా విదేశాంగ మంత్రి జైశంకర్ కు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతను ఏర్పాటు చేశారు. ఆపరేషన్ సింధూర్ భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వినిపించిన పేర్లలో ఒకటి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్. అంతర్జాతీయ వేదికగా పాకిస్తాన్ చేసిన నీచపు పనిని ఎండగట్టి భారత్ కు మద్దతు కూడగట్టారు. భారత్ తరపున వివిధ దేశాలు సపోర్ట్ గా నిలవడం వెనుక జైశంకర్ ది కీలక పాత్రనే చెప్పుకోవాలి. ఆ దేశానికి అంతర్జాతీయ సాయం అందకుండా చక్రం తిప్పారు. పాకిస్తాన్ పై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో జైశంకర్ పై పాక్ కుట్రలు చేస్తోందని నిఘా వర్గాలు గుర్తించగా భద్రతను పెంచాయి. 2023 అక్టోబర్లో జైశంకర్ కు ఉన్న వై కేటగిరీ భద్రతను జెడ్ ప్లస్ కేటగిరీకి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పాక్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి ఆయన భద్రతను పెంచడం ఆసక్తికరంగా మారింది. గత కొన్నేళ్లుగా మోదీ కేబినెట్ లో జైశంకర్ ప్రాధాన్యం భారీగా పెరిగింది. విదేశాంగ శాఖను జైశంకర్ అత్యుత్తమంగా నిర్వర్తిస్తున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం లాంటి విపత్కర సమయంలో రష్యాతో సంబంధాలను తెంచుకోవాలని, తమ క్యాంప్లో చేరాలని శక్తివంతమైన పాశ్చాత్య దేశాలు భారత్ పై ఒత్తిడి తెచ్చినప్పటికీ ఇండియా అలా చేయలేదు. ఏ యుద్ధంలో ఎవరికీ మద్దతుగా నిలిచేది లేదని భారత్ స్పష్టంగా చెప్పింది. పాశ్చాత్య దేశాల ఒత్తిడిని ఎదుర్కోవటంలో భారత్ చూపిన ధైర్యానికి ప్రధాన కారణం జైశంకర్. యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలులో జైశంకర్ వైఖరితో ఆయన ప్రతిష్ట మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. జైశంకర్ వ్యాఖ్యలు సూటిగా ఎలాంటి భయాలు లేకుండా ఉంటాయి. పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జైశంకర్ పనితనం మరోసారి దేశానికి తెలిసొచ్చింది.